ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా న్యాయమా? రచయిత కె విద్యాసాగర్. బైబిల్ దేవునిపై చేయబడుతున్న విమర్శలలో ఆయన ఇశ్రాయేలీయుల చేత కనానీయులను చంపించి వారి దేశాన్ని దురాక్రమణ చేయించాడు అనేది ఒక ప్రధానమైన అభియోగం. నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 51 నుండి 53 వరకు ఉన్న వచనాలు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 16వ వచనం, 20వ అధ్యాయం 16వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం, 10వ అధ్యాయం 40వ వచనం. ఈ విమర్శను ప్రాముఖ్యంగా హ్యూమనిస్టులుగా పిలువబడే ఒక గుంపు వారు చేస్తుంటారు. నాకు ఈ గుంపును తలుచుకున్నప్పుడల్లా మన తెలుగులో తాడు బొంగరం లేనివాడు అనే సామెత గుర్తుకొస్తుంది. ఎందుకంటే వీరికంటూ ఏ నైతిక ప్రమాణం లేదు. హ్యూమనిజంలో నేను ఏ హ్యూమన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? హిట్లర్నా లేక మదర్ తెరిస్సానా అనే ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం లేదు. హిట్లర్ లక్షల మంది ప్రజలను చిన్నపిల్లలతో సహా ఊచకోత కోశాడు. మదర్ తెరిసా లక్షల మందికి ఉన్నతమైన సేవలు చేసింది. కానీ ఆ ఇద్దరూ కూడా హ్యూమన్సే. ఒకవేళ వీరు మదర్ తెరిసానే ప్రామాణికంగా తీసుకోవాలంటే ఆమె అనుసరించిన ప్రవర్తన సరైనదని వీరు ఏ కొలమానం ఆధారంగా చెబుతారు? మానవ విలువల గురించి మాట్లాడే వీరికి వాటి గురించి ఎలా తెలుసు? హిట్లర్ మనిషి కాడా మరి? అతని విలువలను ఎందుకు పాటించకూడదు? అసలు ప్రపంచానికి మానవ విలువలు నేర్పించిందే బైబిల్. బైబిల్లో రాయబడిన మాటలతో పాటుగా వాటిని అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా మిషనరీలు చేసిన మహోన్నతమైన సేవలు, పోరాటాలు కూడా ఇందుకు ఆధారంగా ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్న మానవ విలువలు కొన్నిటిని దొంగిలించి అదే బైబిల్ దేవునిపై ఆరోపణలు చేయడం హ్యూమనిస్టుల నీచపు బుద్ధికి మంచి నిదర్శనం. ఈరోజు ప్రపంచం పాపంలో మునిగిపోవడానికి ప్రధాన కారణమైన మానవ స్వేచ్ఛా సిద్ధాంతం ఈ హ్యూమనిస్టుల ఘనకార్యమే. మానవ స్వేచ్ఛను నేను కూడా గౌరవిస్తాను. బైబిల్ దానిని స్పష్టంగా బోధిస్తుంది. కానీ వీరు తీసుకువచ్చిన స్వేచ్ఛా సిద్ధాంతం నైతికత పరిధిలో ఉండదు. ఉదాహరణకు స్వలింగ సంపర్కం, అబార్షన్, వ్యభిచారం, జంతుశయనం. ప్రస్తుతం ఇవన్నీ చట్టపరంగా మారిపోవడం వీరు తీసుకువచ్చిన స్వేచ్ఛా సిద్ధాంతంలో భాగమే. ఇక వీరు కనానీయుల విషయంలో బైబిల్ దేవునిపై చేస్తున్న విమర్శ దగ్గరకు వద్దాం. నిజానికి కనానీయుల ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు దురాక్రమణ చేయలేదు. అబ్రహామును బట్టి వారికి 400 సంవత్సరాల ముందు వాగ్దానం చేయబడిన దేశాన్నే స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మనకు అబ్రహాముకు దేవుడు చేసిన ప్రమాణం విషయంలో స్పష్టమవుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 18 నుండి 21 వరకు ఉన్న వచనాలు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. దేవుడు అబ్రహామును కనానుకు రప్పించిందే ఆ దేశాన్ని అతని సంతానానికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ కారణంగా ఇశ్రాయేలీయులు చేసిన దానిని దురాక్రమణ అనలేము. బైబిల్ ప్రకారం సమస్త భూమి దేవునిదే అయినప్పుడు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం, తాను కోరుకున్న ప్రజలకు ఆ భూమిని పంచడం ఆయన ఇష్టమే కదా. దేవుడు కనానీయులను నాశనం చేసి ఆ భూమిని ఇశ్రాయేలీయులకు పంచడమే కాదు, హోరీయులు అనే జాతి ప్రజలను కూడా వెళ్ళగొట్టి ఆయన ద్వేషించిన ఏశావు సంతానానికి ఆ ప్రాంతాన్ని పంచాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 5వ వచనం, వారితో కలహపడవద్దు, ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా షేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 22వ వచనం, అట్లు ఆయన షేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను, ఎట్లనగా ఆయన వారి ఎదుటి నుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. శపించబడిన లోతు సంతానమైన అమ్మోనీయులకు, మోయాబీయులకు కూడా ఆయన ఆ విధంగానే చేశాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 18 నుండి 21 వరకు ఉన్న వచనాలు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, ఎలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమునియ్యను. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. కాబట్టి దేవుడేమీ ఇశ్రాయేలీయులపై పక్షపాతంతో కనానీయులను సంహరింపజేసి వారి దేశాన్ని వీరికి పంచివ్వలేదు. ఎందుకంటే ఆయన ప్రజలు కాని వారైన ఏశావు సంతానానికి, శపించబడిన లోతు సంతానానికి కూడా ఆయన అప్పటికే కొందరు నివసిస్తున్న భూభాగాలను పంచి ఇచ్చాడు. దానికి ఆ పూర్వ ప్రజల పాపమే ప్రధానమైన కారణం. అందుకే వారిని వెళ్ళగొట్టి అక్కడ వేరే వారిని స్థాపించాడు. భూమిని సృష్టించిన దేవునిగా ఇది ఆయనకు న్యాయమే. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు, అధిక బలము చేతను చాచిన బాహుచేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను.
ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసురగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. 9వ కీర్తన 5వ వచనము. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. బైబిల్లో రాయబడిన చరిత్రను ఆధారం చేసుకొని విమర్శలు చేసేవారు అదే బైబిల్లో ఉన్న ఇతర మాటలను బట్టి సమాధానం ఇచ్చినప్పుడు స్వీకరించాలి. మరి నేను పైన చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు కనానీయుల జాతులను అంతం చేసి వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అబ్రహాముకు దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి మాత్రమే జరగలేదు. కనానీయులు చేసిన ఘోర పాపాలను బట్టి వారి పైకి వచ్చిన దేవుని తీర్పు వల్ల కూడా అలా జరిగింది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఉన్న వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు కనానును స్వాధీనపరచడానికి ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణంతో పాటు కనాను దేశంలో నివసిస్తున్న ప్రజల చెడుతనం కూడా ప్రధానమైన కారణం. అసలు ఆయన అబ్రహామును ఏర్పరచుకొని కనానుకు రప్పించిందే కనానులో ఉన్న ప్రజల పట్ల ఆయన తీర్పును ప్రకటించి తదుపరి అబ్రహాము సంతానాన్ని అక్కడ స్థాపించడానికి. అందుకే ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి వారిని కనాను దేశానికి తీసుకువస్తున్నప్పుడు వారిని ఆయన సేనలుగా లేదా యుద్ధ సైన్యంగా వర్ణించడం జరిగింది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 41వ వచనం. ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఇంతకు కనానీయులపై దేవుని తీర్పు ఎందుకో తెలియాలంటే అసలు వారు పాటించే మహా గొప్ప సంస్కృతి గురించి మనకు తెలియాలి. ఎందుకంటే ఈ హ్యూమనిస్టులు మాటిమాటికి అదిగో బైబిల్ దేవుడు కనానీయుల సంస్కృతిని నాశనం చేయించాడని వాపోతుంటారు. అందుకే వారి సంస్కృతి ఏంటో వారి విషయంలో ఈ హ్యూమనిస్టులకు అంత నొప్పెందుకో వరుసగా వివరించే ప్రయత్నం చేస్తాను. విచ్చలవిడి లైంగిక సంబంధాలు. లేవియాకాండం 18వ అధ్యాయం 6 నుండి 17 వరకు ఉన్న వచనాలు మనం పరిశీలించినప్పుడు దేవుడు అక్కడ లైంగిక సంబంధాల విషయంలో నియంత్రణలు విధించుకుంటూ వెళ్తాడు. అందులో తల్లితోనైనా, అనగా స్వంత తల్లి లేదా తండ్రి వేరొక భార్య, సహోదరితోనైనా, మనువరాలితోనైనా, మేనత్తతోనైనా, పిన్నమ్మ లేదా పెద్దమ్మతోనైనా, కోడలితోనైనా, వదిన లేదా మరదలతోనైనా ఇలా ఎవరితో లైంగిక సంబంధం కలిగి ఉండకూడదో లేక ఏ వరుస వారిని వివాహం చేసుకోకూడదో వివరిస్తాడు. స్త్రీలైతే తమ కోణం నుండి ఈ వరుసలను ఆపాదించుకోవాలి. అదంతా అయిపోయాక ఆయన ఒక మాట అంటాడు. అదేంటో చూడండి. లేవియాకాండం 18వ అధ్యాయం 24, 25 వచనాలు. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. ఈ వచనాల ప్రకారం కనాను దేశంలో ఉన్న ప్రజలు కనీసం తల్లి, కొడుకు, తండ్రి, కూతురు, అన్న, చెల్లి ఇలాంటి వరుసలు కూడా పట్టించుకోకుండా లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు. ఇది ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం కంటే చాలా హేయమైన చర్య కాబట్టి దేవుడు ఆ విషయాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేసి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. లేవియాకాండం 18వ అధ్యాయం 3 నుండి 5 వరకు ఉన్న వచనాలు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. కనానీయులను దేవుడు అన్యాయంగా చంపించేశాడని ఆరోపణలు చేస్తున్న హ్యూమనిస్టులు వారు పెట్టుకున్న ఈ లైంగిక సంబంధాలను సమర్థిస్తారా మరి? ఓ క్షమించాలి, మర్చిపోయాను. హ్యూమనిస్టులకు అది నేరంగా భావించడానికి ఎలాంటి నైతిక ప్రమాణము లేదు కదా. అందుకే వారి దృష్టిలో ఇద్దరికీ అంగీకారమైతే ఎవరు ఎవరితో అయినా లైంగిక సంబంధం పెట్టుకోవచ్చు, తల్లి కొడుకులు కూడా. అది మానవ హక్కు లేదా స్వేచ్ఛ. కానీ మనస్సాక్షి ద్వారా కానీ లేఖనాల ద్వారా కానీ దేవుడు బోధించిన నైతిక ప్రమాణాన్ని కలిగిన వారు అలాంటి లైంగిక చర్యలను ఎంతమాత్రమూ సహించరు. వాటిని అత్యంత నీచంగా భావిస్తారు. ఒకవేళ నేనే కనుక చట్టాలను నిర్మించే స్థాయిలో ఉండి అలాంటి చర్యలకు పాల్పడిన వారు నా దగ్గరకు వస్తే చట్టపరంగా ఆ ఇద్దరిని ఏం చేసి చంపాలో అలానే చేసి చంపిద్దును. జంతు శయనము. లేవియాకాండం 18వ అధ్యాయం 22 నుండి 25 వరకు ఉన్న వచనాలు. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము.
వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. లేవియాకాండం 20వ అధ్యాయం 15 నుండి 23 వరకు ఉన్న వచనాలు. జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలను, ఆ జంతువును చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. ఈ సందర్భాలను బట్టి కనాను ప్రాంతపు ప్రజలు జంతుశయనం చేసే సంస్కృతి గలవారని మనకు అర్థమవుతుంది. అప్పటికే వారు వావి వరుసలు లేకుండా ఇష్టానుసారంగా లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. అది సరిపోదన్నట్టుగా జంతుశయనం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాలపై వారి దేవతలపై పరిశీలనలు చేసిన కొందరు చరిత్రకారుల వివరణ ప్రకారం అది వారి దైవభక్తిలో ఒక భాగం. ఇలాంటి చర్యలు హ్యూమనిస్టులకు మానవ హక్కుగా లేదా స్వేచ్ఛగా అనిపిస్తాయేమో కానీ దేవునికి ఆయన ప్రజలకు మాత్రం ఇవి చాలా చండాలంగా అనిపిస్తాయి. అందుకే జంతుశయనం గురించి అది విపరీతము అని రాయబడింది. స్వలింగ సంపర్కం. లేవియాకాండం 20వ అధ్యాయం 13-23 వచనాలు. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. చూడండి, ఈ కనానీయులు వావి వరుసలు లేని లైంగిక సంబంధాలు, జంతుశయనాలతోనే ఆగిపోకుండా స్వలింగ సంపర్కానికి కూడా తెగబడ్డారు. ఈరోజు ఆయా దేశాల్లో ఈ హేయమైన స్వలింగ సంపర్కం చట్టపరం అవ్వడానికి హ్యూమనిస్టుల పోరాటాలే లేక వారు తీసుకువచ్చిన స్వేచ్ఛా సిద్ధాంతాలే కారణం. ఎందుకంటే ఇది హ్యూమనిస్టులకు లేదా చాలామంది బైబిల్ విమర్శకులకు చాలా ఇష్టమైన కార్యం. అందుకే అలాంటి పనులు చేసే సొదొమ పట్టణస్థులను, కనాను ప్రజలను నాశనం చేశాడనే కారణంతో బైబిల్ దేవునిపై, ఆయన పిల్లలపై ఇంతలా పగబట్టారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 26-28 వరకు ఉన్న వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొలకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించెను. క్రూరత్వం. లేవియాకాండం 19వ అధ్యాయం 13-33 వచనాలు. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించుచున్నప్పుడు వానిని బాధింపకూడదు. పై సందర్భాల వలె ఇలాంటి హింసా ప్రవృత్తి కూడా కనానీయుల్లో ఉంది కాబట్టి దేవుడు ఆ విషయంలో కూడా ఇశ్రాయేలీయులను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాడు. పసిపిల్లల బలులు. లేవియాకాండం 18వ అధ్యాయం 21-25 వరకు ఉన్న వచనాలు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనము. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా. ఈ వచనాల ప్రకారం కనానీయులు తమ స్వంత పిల్లలను తమ దేవతలకు బలులుగా అర్పించేవారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వారిని ఇశ్రాయేలీయుల చేత చంపించడం న్యాయమా లేక నేరమా? మేము హ్యూమనిస్టులము, మానవ హక్కుల కోసం పోరాడేవారమని మహా గొప్పగా చెప్పుకుంటుంటారుగా. కాసేపు చిన్నపిల్లల ప్రాణాల కోసం కూడా ఆలోచించండి. మరి గతంలో ఒక మతోన్మాది ఈ ఆధారాలన్నిటినీ విస్మరిస్తూ కుక్కను కొట్టి చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టు మోషే కూడా ఈ కనానీయులపై అలాంటి అబద్ధపు ఆరోపణలను మోపి చంపించి వేశాడని మాట్లాడాడు. మోషే రాసిన చరిత్రను ఆధారం చేసుకుని బైబిల్ దేవుడు కనానీయులను చంపించేశాడని గగ్గోలు పెట్టేవారు. ఇంతకు వారిని ఎందుకు చంపమన్నాడో అదే మోషే రాసిన మాటలను మాత్రం అబద్ధంగా చిత్రీకరించడం బైబిల్ విమర్శకుల కుయుక్తికి మంచి ఆధారం.
పసిపిల్లలను బలిగా అర్పించే కనానీయుల సంస్కృతి గురించి బైబిల్కు బయట కూడా మనకు ఎన్నో ఆధారాలు లభించాయి. ఉదాహరణకు పాలస్తీనా ఎక్స్కవేషన్ డిపార్ట్మెంట్కు డైరెక్టర్గా పనిచేసిన రాబర్ట్ అలెగ్జాండర్ స్టూవర్ట్ మెకాలిస్టర్ గారు 1870 నుండి 1950 వరకు కనానీయులలో ఒక జాతి అయిన అమోరీయులు నివసించిన గెజెర్ అనే ప్రాంతంలో తవ్వకాలు చేశారు. ఇది ఎత్తైన కొండ ప్రాంతం. అమోరీయులు ఇక్కడే నివసించేవారని బైబిల్ చెబుతుంది. నిర్గమకాండం 13వ అధ్యాయం 29వ వచనం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంది. అక్కడ తవ్వకాలు జరిపించిన ఆయన 12 దేవతా స్తంభాలను కనుగొని వాటి క్రిందకు తవ్వకాలు జరిపినప్పుడు ఆయనకు అనేకమైన కూజాలు లేదా కుండలు కనిపించాయి. వాటిని తరచి చూసినప్పుడు ఒక వారం కంటే తక్కువ వయస్సున్న పసిపిల్లల దేహాలు లేదా ఎముకలు అందులో పెట్టబడి ఉన్నాయి. పైగా ఆ పసిపిల్లలను ముందే అగ్నిలో కాల్చివేసి చనిపోయిన ఆ దేహాలను మరలా అగ్ని నుండి తీసి ఆ కూజాలలో పెట్టి ఆ దేవతా స్తంభాల పక్కనున్న శిలాద్వారం ద్వారా ఆ దేవతా స్తంభం కింద ఉన్న గుహలోకి చేర్చారు. ఈ విషయాలన్నీ ఆయన బైబిల్ సైడ్ లైట్ అనే పుస్తకం ఇనిక్విటీ ఆఫ్ ద అమరైట్ అనే అధ్యాయంలోనూ ది ఎక్స్కవేషన్ ఆఫ్ గెజెర్ అనే పుస్తకంలోనూ వివరించారు. అక్కడ లభించిన ఎముకలన్నీ చాలా మటుకు ఒక వారంలోపు పసిపిల్లలవే. అందులో కొన్ని దహనబలిగా అర్పించి చనిపోయాక ఆ శరీరాన్ని బయటకు తీసి కూజాలో పెట్టి పాతిపెట్టినవైతే మరికొన్ని తలను నరికి చంపినవి. అక్కడ దొరికిన ఒక యువతి దేహాన్ని లేదా ఎముకలను పరిశీలించినప్పుడు ఆమె శరీరాన్ని రెండుగా నరికి చంపినట్టు నిర్ధారణకు వచ్చారు. మరో అమ్మాయిని తల నరికి పాతిపెట్టారు. ఇంకో అమ్మాయిని చేతిని నరికేసి పాతిపెట్టారు. ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా యవన వయసున్నవారే. అక్కడ దేవతా స్తంభాల దగ్గర దొరికిన వాటిలో ఈ ముగ్గురు ఎముకలు మాత్రమే పెద్ద వయసు వారివి. మిగిలినవన్నీ వారం లోపు పసిపిల్లలవే. వీటన్నింటినీ పరిశీలించిన రాబర్ట్ అలెగ్జాండర్ స్టూవర్ట్ మెకాలిస్టర్ గారు కనానీయులు లేదా అమోరీయులు ఏదో అప్పుడప్పుడు మాత్రమే పిల్లలను బలిగా ఇచ్చేవారు కాదని, తమకు తొలిచూలు పిల్ల లేదా పిల్లవాడు పుట్టగానే ఇది మోలేకు దేవతకు బలి, ఇది అష్టారోతు దేవతకు బలి, ఇది బయలుదేవతకు బలి అని ఇలా ప్రతిష్ఠ చేసి సంతోషంగా బలులు అర్పించేవారని, ఒక్కో దేవతకు ఒక్కో విధంగా ఆ బలిని అర్పించేవారని తెలియజేశారు. ఉదాహరణకు మోలేకు దేవతకు దహన బలి అర్పించి మరలా ఆ శవాన్ని సగం కాలిన ఆ శవాన్ని తీసి కూజాలో పెట్టి ఆ దేవతా స్తంభం కింద గుహలో పడివేయాలి లేదా పాతిపెట్టాలి. కనానీయుల్లో పసిపిల్లల బలులు ఇంత దారుణంగా ఉండేవి. అక్కడ రాళ్లపై చెక్కబడిన వారి దేవతల రూపాలు పసిపిల్లల పుర్రెలపై నిలబడి ఉన్నట్టు చిత్రీకరించబడ్డాయి. మధ్య మధ్యలో వీరు ఆ దేవతలకు బానిసలను కూడా బలులుగా అర్పించేవారు. బహుశా అక్కడ దొరికిన అమ్మాయిల ఎముకలు ఆ బానిసలవే అయ్యుండొచ్చు. షూమాక అనే పురాతత్వ శాస్త్రవేత్త కూడా అక్కడ తవ్వకాలు జరిపి ఈ విషయాలను నిర్ధారించాడు. కాబట్టి కనానీయులు పసిపిల్లలను తమ దేవతల పేరిట బలులు అర్పించేవారని చెప్పడానికి బైబిల్కు బయట కూడా మనకు తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. ఇంత దారుణమైన సంస్కృతి గల ప్రజలను నాశనం చేయడం, ఆ దేవతా ప్రతిమలను పగలగొట్టమని చెప్పడం ఎలా నేరమవుతుంది? నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనం. హ్యూమనిస్టులే లేదా బైబిల్ విమర్శకులే సమాధానం చెప్పాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3 నుండి 5 వరకు ఉన్న వచనాలు, మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వారలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా. కనానీయులు ఇంతవరకు నేను వివరించినవే కాకుండా మరెన్నో హేయమైన కార్యాలను కూడా జరిగించారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుండి 14 వరకు ఉన్న వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వారినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచిని అడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు స్వాధీనపరుచుకునబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను, సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చెయ్యనీయడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా. అయినా కూడా దేవుడు వారు మార్పు చెందడానికి సుమారు 400 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక
నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. ఆ సమయం వరకు వారిని అనేక విధాలుగా హెచ్చరిస్తూనే వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనం, నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ఆ 400 సంవత్సరాలు గడిచే వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన కనానును స్వాధీనం చేయలేదు. వారి సంతానమైన ఇశ్రాయేలీయులను కూడా 215 సంవత్సరాలు ఐగుప్తులోనే బానిసలుగా ఉంచాడు. అమ్మోరీయులు లేదా కనానీయుల పాపం పరిపూర్ణమైంది. ఇక అప్పుడే ఆయన ఇశ్రాయేలీయులను తన సైన్యంగా కనానుకు రప్పించి వారిని హతం చేయించాడు. ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, దేవుడు తలుచుకుంటే సొదొమ పట్టణాలను నాశనం చేసినట్టు వారిని నాశనం చేయొచ్చు. కానీ అలా చేయకుండా ఇశ్రాయేలీయుల చేతిలోనే వారిని ఎందుకు చంపించాడంటే, అది ఇశ్రాయేలీయులకు కూడా ఒక హెచ్చరికగా ఉంటుంది. భవిష్యత్తులో వీరు కూడా అలాంటి పనులే చేస్తే ఆయన వీరిని అదేవిధంగా ఇతర సైన్యాల చేత సంహరిస్తాడు. లేవియాకాండం 26వ అధ్యాయం 17వ వచనం, నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మను ఏలెదరు, మిమ్మను ఎవరనూ తరుమకపోయినను మీరు పారిపోయేదరు. ఇశ్రాయేలీయుల చరిత్రను మనం పరిశీలించినప్పుడు వారు కూడా కనానీయుల వలె ప్రవర్తించినప్పుడు 106వ కీర్తన 37వ వచనం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం, ఆయన వారిపైకి కూడా ముందే హెచ్చరించినట్టుగా సైన్యాలను పంపించి నాశనం చేయించాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 27వ వచనం, అష్షూరు రాజులను, బబులోను రాజులను ప్రేరేపించి వారి చేతిలో ఇశ్రాయేలీయులు విస్తారంగా హతమయ్యేటట్టు చేశాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని సహించడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5, 6 వచనాలు, అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లబెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. చివరిగా ఇశ్రాయేలీయులు కనానీయులపై యుద్ధం చేసినప్పుడు వారి పసిపిల్లలను కూడా చంపివేయడానికి కూడా కొందరు ప్రశ్నిస్తుంటారు. మనిషి పుట్టినప్పటి నుండి అతని యొక్క స్వభావం ఏమిటో, ఆ మనిషి భవిష్యత్తులో ఎలా మారతాడో దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆ పట్టణంలో చనిపోయిన చిన్నపిల్లల విషయంలో కూడా మనం ఇదే విధంగా ఆలోచించవలసి ఉంటుంది. ఇటువంటి విషయాలలో అరాకొరా జ్ఞానంతో దేవునిపై విమర్శలు చేసేవారు కలుషితమైన వారి మనస్సులోనే చిన్నపిల్లలపై అంత జాలి ఉంటే వారిని పుట్టించిన దేవుడు వారి పట్ల మరింత న్యాయంగా ప్రవర్తిస్తాడో గ్రహించగలగాలి. దేవుడు పాపాన్ని బట్టి ఒక జాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ జాతి మొత్తాన్ని పసిపిల్లలతో సహా నాశనం చేస్తాడు. అది ఆ జాతి ఇంతవరకు చేసిన పాపం పట్ల ఆయన అసహ్యతను, ఉగ్రతను సూచిస్తుంది. ఆ జాతిని సృష్టించిన వాడిగా అలా చేయడం ఆయనకు న్యాయమే. అయినా హిందూ మతోన్మాదుల ప్రమాణం ప్రకారం ఒక మనిషి యొక్క మరణానికి, అతని జీవితంలో సంభవించే ప్రమాదాలకు పూర్వజన్మ పాపాలే కారణం. కాబట్టి పసిపిల్లలు చంపబడినా దానికి వారి పూర్వజన్మ పాపమే కారణం కదా. ఆ విషయంలో ఆందోళన ఎందుకు? ఇక నాస్తికులు లేదా హ్యూమనిస్టుల వాదన ప్రకారం మనిషి అంటే కేవలం కొన్ని కెమికల్స్ లేదా మాలిక్యూల్స్ నిర్మాణం మాత్రమే. అంతకు మించి మనిషికి ఎటువంటి ప్రత్యేకత లేదు, గమ్యము లేదు. అలాంటప్పుడు మనిషి చంపబడితే అతని శరీరపు కెమికల్స్ అండ్ మాలిక్యూల్స్ భూమిలో ఉన్న కెమికల్స్ అండ్ మాలిక్యూల్స్తో కలిసిపోతాయి. ఇందులో వారికి ఇబ్బంది ఏముంది? చూసారా, వారు నమ్ముతున్న ప్రమాణాలు లేదా వాదనలే వారి నోలను ఎలా మూయిస్తున్నాయో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు, యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ఎవరైనా సరే మనిషిని చంపడాన్ని లేదా మనిషిని హింసించడాన్ని నేరంగా పరిగణించాలంటే, ఆ విషయంలో బాధపడాలంటే, చివరికి ఆ మనిషిని శపించడాన్ని లేదా దూషించడాన్ని కూడా తప్పుపట్టాలంటే బైబిల్ ప్రమాణం దగ్గరికే రావాలి. ఎందుకంటే ఒక మనిషిని ఎందుకు చంపకూడదో, ఆ మనిషిని ఎందుకు హింసించకూడదో బైబిల్ మాత్రమే వివరిస్తుంది. మిగిలిన జీవుల కంటే మనిషి ప్రత్యేకమైన వాడని బైబిలే చాటి చెబుతుంది. ఆదికాండం 9వ అధ్యాయం 5-6 వచనాలు, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. 8వ కీర్తన 5-9 వరకు వచనాలు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు,
గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ ప్రమాణాన్ని మీరితే కోడిని కోసుకు తిన్నట్టు మనిషిని కూడా కోసుకు తినొచ్చు. అది తప్పని ఎలా చెబుతారు? అలాంటి చర్యలు నేరమని చెప్పడానికి చట్టానికి కూడా ఉన్న ప్రామాణికత ఏంటి? రాజ్యాంగం ఎలా, ఏ కొలమానంతో ఏర్పడుతుంది? ఇది తప్పు, అది ఒప్పు అనే నిర్ధారణకు మనిషి ఎలా వస్తాడు? హ్యూమనిస్టులు తలక్రిందులుగా తపస్సు చేసినా ఈయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. మరో విషయం గమనించండి. అదిగో, బైబిల్ దేవుడు కనానీయుల పసిపిల్లలను కూడా చంపించేశాడని తెగ జాలి ఒలకబోసే ఈ హ్యూమనిస్టులు అబార్షన్ విషయంలో మాత్రం అది తల్లి హక్కు అంటూ వాదిస్తుంటారు. అంటే వీరికి చిన్నపిల్లలపై జాలి బైబిల్ దేవుని విమర్శించేటప్పుడు మాత్రమే పొంగుకొస్తుందేమో. హ్యూమనిస్టుల్లో గనక నిజంగా మానవత్వమే ఉంటే ముందు విచ్చలవిడి అబార్షన్లకు వ్యతిరేకంగా పిండంగా ఏర్పడిన శిశువుకు ఈ భూమిపై జన్మించే హక్కు ఉంటుందని వారి హక్కుల కోసం పోరాడాలి. లేదా బైబిల్ జోలికి రాకుండా మీకు ఇష్టమైన కార్యంలో నిమగ్నమై నాశనం అయిపోండి. అంతే తప్ప మీ ఉనికి కోసం బైబిల్ దేవునిపై విమర్శలు చేసే సాహసాలు చేయకండి. మా దేవుడు ఎవరి నోరు ఎలా మూయించాలో దానికి అవసరమైన జ్ఞానాన్ని మాకు సమృద్ధిగా దయచేశాడు. ఇది దేవుని నైతిక ప్రమాణం కలిగిన వాడిగా హ్యూమనిస్టులకు నా హెచ్చరిక. దేవుడంటూ ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక చిత్తం ఉంటుంది. దేవుడు తన చిత్త ప్రకారంగానే అన్నింటినీ జరిగిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం, 115వ కీర్తన 3వ వచనం. అందువల్ల కనానీయులు అలాంటి పనులు చేస్తున్నప్పుడు వారు మార్పు చెందడానికి అంత సమయం ఎందుకు ఇచ్చాడు? అందరికీ అలానే ఇస్తాడా? పుట్టేవారు ఎలాంటి వారు అవుతారో ఆయనకు ముందే తెలిసినప్పుడు దుర్మార్గులను పుట్టించడం ఎందుకు వంటి ప్రశ్నలకు తావులేదు. దేవుణ్ణి విమర్శించేవారు ఆయన పరిధిలోకి వచ్చి ఆయనను విమర్శించవలసి ఉంటుంది, లేదా ఆ దేవుడే లేడని రుజువు చేయవలసి ఉంటుంది. ఎవరైనా ఆ సాహసం చేయగలిగితే ఇంత అద్భుతమైన ఊహాతీతమైన సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చిందో, ఈ సృష్టిలో మానవ జ్ఞానానికి అందని సంక్లిష్టమైన డిజైన్స్ ఎలా ఏర్పడ్డాయో, ఉదాహరణకు మానవ దేహం, చివరికి మానవులకు నైతిక విలువలు ఎలా సంక్రమించాయో, ఉదాహరణకు హత్య చేయడం అన్ని దేశాల్లోనూ ఎందుకు నేరం, అబద్ధాలు చెప్పడం అన్ని ప్రాంతాల్లోనూ ఎందుకు నిషేధం, ఇలా చాలా విషయాలకు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. బైబిల్కున్న హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ ఆధారాల విషయంలో సహా. బైబిల్ దేవునిపై చేయబడుతున్న మరికొన్ని ఆరోపణలు లేదా విమర్శల గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది లింకుల ద్వారా సూచించిన వ్యాసాలను చదవండి. స్త్రీకి శీల పరీక్ష బైబిల్ దేవుని వివక్షేనా? బైబిల్ దేవునికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణ? అంగవైకల్యం గల వారిపై బైబిల్ దేవుని వివక్ష వాస్తవమా? ఈ హ్యూమనిస్టులు మరియు ఫెమినిస్టులు స్త్రీల హక్కుగా భావించే అబార్షన్ హక్కులో ఉన్న లోపాల గురించి, ఆ హక్కుల వల్ల జరుగుతున్న దారుణాల గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి. అబార్షన్ ఆమె హక్కా?